మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సాయి భక్తులు కొంచెం దీన్ని జీర్ణించుకోవడం కష్టంగానే ఉంటుంది, కానీ అందరం ఒకప్పుడు సాయిబాబాని కొలిచిన వాళ్ళమే. కానీ నిజమేంటి, సత్యమేంటి, అసత్యమేంటి అనే దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఈ రోజుల్లో అందరూ చదువుకున్న వాళ్ళే కదా. వాళ్ళు ఏ గురువుని మనం ప్రమాణంగా తీసుకోవాలి, ఆ గురువు లక్షణాలు ఏంటి అనే దాని గురించి కొంత వివరణ ఇచ్చారా, ఎలాంటి గురువుల్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇతను నిజమైన గురువు అని చెప్పడానికి ఉండే లక్షణాలు ఏమిటంటే మాతృత పితృత శుద్ధ, సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టాలి. ముందు వీళ్ళ తల్లిదండ్రులు పద్ధతిగా ఉంటారు, సాంప్రదాయకులు, చక్కని అనుష్ఠానపరులు, లేదా కనీసం మంచి మనస్సు ఉండేవారు, వాళ్ళ మంచి వాతావరణ కుటుంబం అనేది మాతృత పితృత శుద్ధ. శుద్ధ భావ, మనసులో కల్మషాలు ఉండకూడదు, మనసులో ఒకటి పెట్టుకుని బయట ఇంకోటి చెప్పడం ఇట్లా ఉండకూడదు. తర్వాత సర్వాగమానం సారజ్ఞ, సర్వశాస్త్రార్థ తత్వయుత, స్పష్టంగానే ఉంది, శాస్త్రాలని బాగా తెలిసి ఉండాలి. అమోఘ వచన, వారు చెప్పిన మాట పుల్లుపోకూడదు, అంటే అబద్ధం మాట్లాడకూడదు ఒకటి. రెండోది, వారి మాట పుల్లుపోకూడదు అంటే అంత తపశ్శక్తి ఉండాలి వారికి. అలాగే శాంత, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి. జప పూజాది తత్పర, శాస్త్రోక్తమైన విధానంలో భగవంతుడిని జపించాలి, భగవంతుడిని పూజించాలి. తర్వాత యోగ మార్గానుసంధాయి, యోగాభ్యాసం చేసి ఉండాలి. దేవతా హృదయంగమ, దేవతలు సంతోషించేటట్టుగా ఈ గురువుగారి యొక్క ప్రవర్తన ఉండాలి. అలాగే దేవతా హృదయంగమ ఏవం లక్షణ సంపన్నో గురురాగమ సమ్మత అని ఉంది. ఉదాహరణకు మన శాస్త్రాలు కాబట్టి శుక మహర్షిలో ఈ లక్షణాలన్నీ స్పష్టంగా చూడొచ్చు. ఏ యొక్క లక్షణం, ఇప్పుడు మాతృత పితృత శుద్ధ, వ్యాస మహర్షి వంటి మహానుభావుల నుంచి పుట్టారు. ఆ తర్వాత శుద్ధ భావ, వారు నిష్కల్మషమైన వాళ్ళు. జితేంద్రియ, ఇవన్నీ. తర్వాత జప పూజాది తత్పర, వారు ఎప్పుడు ఆ భగవన్ నామస్మరణ జపంగా చేస్తుండేవారు. అలాగే యోగ మార్గానుసంధాయి, వారు మంచి యోగ సాధన ఉండేది. దేవతా, ఇవన్నీ